ప్రియ విశ్వాసులారా, కల్వరి కొండ అనే ఒక ధ్యానమునకు మరొకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఇది ప్రత్యేకమైనటువంటి ధ్యానము. సాతాను అనేక విధాలుగా ఈ యొక్క వాక్యాన్ని వినకుండా చేయటానికి ప్రయత్నిస్తుండవచ్చును. ఎందుకంటే అక్కడ సాతానుడు ఓడిపోయి ఉన్నాడు. కల్వరి కొండ అన్నటువంటిది ప్రతి పాపికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. తల వంచుకున్నట్లయితే మనం ప్రార్థించుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడా యెహోవాదేవా, ఈ దినానికై మీకు వందనాలు. వాక్యం అనుగ్రహించున్నందుకై మీకు వందనాలు. మా పాపల నిమిత్తమై తండ్రి, మీరు ఈ లోకమునకు వచ్చి మీరు మరణించి తండ్రి, సిలువ భవనం మీద మీరు కొట్టబడి మీరు మా కోసం రక్తం చిందించి మమ్మల్ని రక్షించిన విధానానికి మీకు కలిగిన స్తోత్రం చెల్లించున్నాం. వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆస్వాదించమని, సాతాను దూరంగాను దగ్గరగాను మీకు దగ్గర జీవించినట్లు చివరిగా పరలోక రాజ్యంలో మేమందరం ఆనందించే భాగ్యం దయచేయమని క్రీస్తు వారి పేట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి ఒక దినాన్ని మరి ఒక ధ్యానానికి మనం వచ్చున్నాం. యేసు ప్రభువు మన పాపముల నిమిత్తము మన కొరకు ఆయన బాధపడినటువంటి విషయాలను మనం ధ్యానించుకుంటున్నాం. ఇవి ధ్యానించుకున్నప్పుడు మనకి ఎంతో బాధ కలుగుతుంది. కానీ ఒక సంతోషకరమైనటువంటిది ఏమిటంటే మన పాపములను ఆయన క్షమించి ఆయన మన కోసం మరణించున్నాడు. దేవునికి స్తుతులు స్తోత్రములు కలుగునుగాక. గత దినాన్ని మన ప్రభువు ఈ లోకానికి వచ్చి ఏ విధంగా బాధ నొంది ఉన్నాడో మనము నేర్చుకొని ఉన్నాం. మ్యాన్ ఆఫ్ సారోస్ అని ఇంగ్లీష్లో చెప్పబడి ఉన్నది. మన ఎడల ఆయన ఏ విధంగా బాధలు పొందెనో, బాధలు ఏ విధంగా పొందినటువంటి విషయాన్ని మనం ధ్యానించుకుందాం. ఈ దినమందు మన కొరకు ఆయన ఏ విధంగా గాయపరచబడి ఉన్నాడో అనేటువంటి అంశాన్ని మనం ధ్యానించుకుందాం. ఈ యొక్క ధ్యానము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5-6 వచనాల్లో ఈ యొక్క ధ్యానము ఇమిడి ఉన్నది. 5వ వచనము 6వ వచనము. ఈ 2 వచనాలు మనము చదివినప్పుడు యెషయా ప్రవక్త అతను వ్యక్తిగతంగా ఈ యొక్క వాక్యాలు వ్యక్తిని చూపిస్తూ, ఇది వ్యక్తికి అన్నటువంటిది ఆయన చూపిస్తూ రాసినటువంటి వాక్యాలు అయి ఉండి ఉన్నవి. ఏ విధంగా ఇది వ్యక్తిగతంగా ఉన్నది అన్నటువంటిది మనం వాక్యములో మనం చూసుకుందాం. మనం ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఈ కల్వరి అన్నటువంటిది, ఈ స్థలము, ఈ విషయం అన్నటువంటిది మనం గనుక లేకపోయినట్లయితే కల్వరి ఉండేది కదా. మన కోసమే ఇక్కడ యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి కల్వరి మీద మరణించినట్టుగా మనం చూస్తున్నాం. కల్వరి ఎందుకు ఉన్నదంటే మనం ఉన్నాం కాబట్టి కల్వరి ఏర్పరచబడినట్టుగా మనం చూస్తున్నాం. యెషయా ప్రవక్త ఆయన వ్యక్తిగతంగా పర్సనల్ ప్రొనౌన్స్ వాడినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మనకు, ప్రతివాడు, మనమందరము అనేటువంటి మాటలు ఆయన వాడుతున్నాడు. ఇంగ్లీష్లో వి, అస్, అవర్, ఆల్ అబౌట్ అస్ అనేటువంటి మాటలు ఇక్కడ మనకి ఇంగ్లీష్లో ఉన్నవి. మనము, మన కొరకు, మన కోసము, మనమందరము, ప్రతి వాడును అనేటువంటి మాటలు ఇక్కడ యెషయా ప్రవక్త వాడినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కల్వరి అన్నటువంటిది ప్రియులారా, మీరు బైబిల్ గ్రంథంలో మీరు ఎక్కడ చదివినప్పటికీ కల్వరిలో ఉన్నటువంటి ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, మన బైబిల్లో ఏ వాక్యం చదువుతున్నప్పటికీ మనల్ని కల్వరికి చూపిస్తూ ఉంటుంది, కల్వరికి మనల్ని నడిపిస్తుంది, కల్వరి కొండకు మనకి దారి చూపిస్తున్నట్టుగా మనం ఈ సమయం ముందు నేర్చుకుంటున్నాం. వీఆర్ నెవర్ ఫార్ ఫ్రమ్ ద క్రాస్. మనం వాక్యం చదువుతున్నటువంటి సమయంలో వీఆర్ నెవర్ ఫార్ ఫ్రమ్ ద క్రాస్. ప్రతి విషయం కూడాను, ప్రతి వాక్యం కూడాను, ప్రతి సంఘటన కూడాను, ప్రతి విధానము మనని సిలువ దగ్గరికి నడిపిస్తున్నటువంటిది బైబిల్ గ్రంథమే ఉన్నది. అంచేత ఈ సిలువ ధ్యానం అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. వాక్యానికి వచ్చినట్లయితే నిజంగా మనం చెప్పుకోవాల్సి వస్తే
ఈ 5-6 వచనాలు ఆయన గురించి, మన గురించి చెప్పబడింది. కానీ ఇదంతా ఆయన మనకి ఏం చేస్తున్నాడో మనకి ఇక్కడ చూపించబడుతున్నది. మన అతిక్రమలను బట్టి అతడు గాయపరచబడను. మన అతిక్రమలను బట్టి అతడు గాయపరచబడను. చూసారా, మన అనేటువంటి మాట. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద మోపబడెను. అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగాను. మనకు, మన అందరము అనేటువంటి మాటలు ఇక్కడ వాడబడినది. అంటే ఇంకా ప్రాముఖ్యమైనది ఏమిటంటే మన గురించే, కానీ ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే ఆయన. మన కోసం ఆయన బాధలు పొంది ఉన్నాడు. నిజంగా ఇదంతా కూడా ఆయన గురించే, మన గురించి కన్నా ఎక్కువ భాగం ఇదంతా ఆయన గురించి అని మనం చెప్పుకోవచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ హిమ్. ఈజ్ ఇన్ ద ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద పిక్చర్. ఈ యొక్క చిత్రపటంలో యేసు ప్రభువే ఉన్నాడు. చాలా ప్రాముఖ్యమైనట్టుగా మనం గమనిస్తున్నాం. ఆయన, అతడు అని ఇక్కడ చెప్పబడుతుంది. ఇట్స్ ఆల్ అబౌట్ హిమ్. అంత గొప్ప మరణము, అంత గొప్ప బాధలను ఆయన పొంది మన కోసం రక్షించిన విధానం ఇక్కడ మనకి కోపడుతుంది. మొట్టమొదటి విషయం, నిజమైనటువంటి ఆయన బాధలు ఏమిటో మనం చూసుకుందాం. వాస్తవంగా, నిశ్చయముగా ఆయన పొందినటువంటి బాధలు మనం ఇక్కడ గమనించుకుందామండి. ఈ లోకానికి ఆయనకి ఎందుకు వచ్చి ఉన్నాడు? ఒక చిన్న బాల్ని అడిగినట్టే పాపములు మోయటానికి వచ్చి ఉన్నాడు అని మనకి సమాధానం వస్తుంది. నిజముగానే ఆయన మన పాపములు భరించడానికి వచ్చినాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనములో మొదటి భాగం చూద్దాం. నిశ్చయముగా, నిజముగా, నిశ్చయముగా ఏం చెప్పబడి ఉన్నది? అతడు మన రోగములను భరించెను. అతను మన రోగములను, భారములను మోయుటకు ఆయన వచ్చున్నాడు. పాపం అనేటువంటి చాలా భారంతో కూడినట్టు, సిన్ ఇస్ అ బర్డన్. కానీ యేసు దేవుడి ప్రభు ద్వారా ఇది చాలా తేలిగా చేయబడింది. క్రీస్తు వారు వచ్చి ఈ యొక్క భారాన్ని మన భుజాల మీద నుంచి తీసివేసినట్టుగా కనబడుతుంది. అందుకని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనతో ఏమంటున్నాడంటే, నీ బదులు నేను మోస్తాను, నాకు ఇవ్వు, అది ఆ భారం నాకు ఇవ్వు, నేను మోస్తాను, లెట్ మీ క్యారీ దట్ ఫర్ యూ అని ఇక్కడ మనకి వాక్యం ద్వారా మనకి తెలియపరుచుకుంటున్నాం. ఆయన మన భారములను మోయటానికి వచ్చినాడు. హీ క్యారీడ్ అవర్ సారోస్. మన భారములను మోస్తున్నాడు, భరించుతున్నాడు అని మనం చెప్పండి. ఎక్కడి వరకు మోసి ఉన్నాడండి? సిలువ వరకు ఆయన మోసుకు వెళ్ళి ఉన్నాడు. హీ క్యారీడ్ దెమ్ టు కల్వరీ. సిలువ వరకు, కల్వరి కొండ వరకు ఆయన మన యొక్క పాపములను మోసుకొని వెళ్ళిన విధానాన్ని మనం చూస్తున్నాం. మనకందరికీ తెలిసినటువంటి ఒక చిన్న సాదృశ్యం, ఒక చిన్న కథ చెప్పబడింది. ఒక స్త్రీ బస్సులో కూర్చున్నప్పుడు ఆ మూట కూడా ఆమె మీదే పెట్టుకొని మోస్తుందట. ఎందుకంటే బస్సు మోయగలదో లేదో అని. బస్సులో కింద పెట్టమంటే ఆ స్త్రీ పెట్టట్లేదు. అయ్యా, ఎందుకు నేను బస్సులో పెట్టాలి, నేనే మోసుకుంటానని చెప్పినటువంటి ఈ చిన్న ఉదాహరణ మనకందరికీ తెలిసినటువంటిదే. యేసు ప్రభువు భారమును మన మీద పెట్టకుండా ఆయన మీద పెట్టుకొని మోయిటకు ఈ లోకానికి వచ్చినాడు. నిందలు భరించి ఉన్నాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనంలో మరి ఒక భాగం ఇక్కడ ఏం చెప్పబడినంటే, మన రోగములను భరించెను అనేటువంటి వాక్యం ఇక్కడ చెప్పబడి ఉన్నది. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, మన రోగములను భరించెను అని చెప్పబడి ఉన్నది. ఈ లోకమంతా కూడాను ఒక దెబ్బ ఈ లోకం మీద పడినట్టుగా మనం చూడవచ్చు. ద స్ట్రోక్ ఆఫ్ గాడ్ అని కూడా మనం చెప్పుకుంటానికి వీలుగాను. వీఆర్ అండర్ ద స్ట్రోక్ ఆఫ్ గాడ్. నిజంగా ఆ యొక్క దెబ్బ, దేవుని యొక్క దెబ్బ మన మీద పడినట్లయితే మనందరం నశించిపోతాం. కానీ సిలువ మీద ఆ యొక్క దెబ్బ యేసు ప్రభు భరించున్నాడు. అది మన మీద పడకుండా, ఆ దెబ్బ ద్వారా మనం నాశనం అవ్వకుండా యేసు ప్రభు
ఆ భారాన్ని మనం మోస్తూ ఆ దెబ్బను కూడా ఆయన భరించి ఉన్నాడని మనం వాక్యం ద్వారా చెప్పుకోండి. ఎంత గొప్ప ఆయన పడినటువంటి శ్రమలను మన కోసము మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ విధంగా యేసు ప్రభువు మన కోసము బాధలు పొంది ఉన్నాడు. మన కోసం ఆయన దెబ్బ పడి ఉన్నాడు. మనం పడవలసిన దెబ్బ, మనం పొందవలసినటువంటి ఆ ఘోరమైనటువంటి శిక్ష మన మీద పడిన ఆయన మోస్తూ సిలువ దగ్గర తీసుకొని వెళ్ళి ఆయన ఆ యొక్క బాధను భరించినట్టుగా మనం చూస్తున్నాం. రెండవది, మన పాపములను ఆయన ఎందుకు మోయాలి? కారణము ఏమిటి? ద రీజన్ ఫర్ క్రైస్ట్ సఫరింగ్. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను. 3 రకాలైనటువంటి శిక్షలు మనం ఇక్కడ చూస్తున్నాం. మొట్టమొదటిది మన అతిక్రమములు, మన పాపములు. పాపం అనగా దేవునికి వ్యతిరేకించుట, రివోల్టింగ్ అగెన్స్ట్ గాడ్, ప్రతిదీ తిరుగుబాటు, అదే మన స్వభావం. అయితే ఆ తిరుగుబాటు అన్నటువంటిది మనం ఎక్కడ చూపించున్నామంటే సిలువ దగ్గర యేసు ప్రభువును సిలువ వేసినటువంటి సమయంలో ఆ తిరుగుబాటును మనం చూపించాం. మన స్వభావాన్ని మనం చూపించాం. ఆయన దూషించడం ద్వారా, హేళన వేయటం ద్వారా మనం ఆయన మన అతిక్రమాలు అటువంటివన్నీ మనం చూపిస్తూ మన చెడ్డ స్వభావాన్ని, పాప స్వభావాన్ని మనం చూపించున్నాం. అయితే ఆ స్వభావాన్ని యేసు ప్రభువు ఆయన తీసుకున్నాడు. మన 5వ వచనం ఏం చెప్పారు? మన అతిక్రమలను బట్టి అతడు గాయపరచబడెను. మన స్వభావం, తిరుగుబాటు స్వభావం, పాప స్వభావాన్ని బట్టి ఆయన గాయపరచబడెను అని ఇక్కడ చెప్తూ ఉన్నది. 5వ వచనంలో మరి ఒక స్వభావం ఇక్కడ చెప్పబడి ఉన్నది. ఒకటి తిరుగుబాటు స్వభావం. రెండవ స్వభావం ఏమిటంటే మన దోషములను నలగొట్టబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. ఇది కూడా మన స్వభావమే. ఈ స్వభావాన్ని యేసు ప్రభు కల్వరి దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. కల్వరి కొండ దగ్గర తీసుకొని వెళ్ళాడు. అనేక మంది జనులు అక్కడ కూడి ఏం చేస్తున్నారంటే ఆయన్ని హేళన చేశారు, దూషించారు. ఇది మన స్వభావం. కానీ ఈ స్వభావాన్ని యేసు ప్రభు కల్వరి కొండ దగ్గర తీసుకొని వెళ్ళాడు. ఆ స్వభావం కల్వరి కొండ దగ్గర చూపించాడు. ఆ స్వభావం ఆయన మోసి మన పాపల కొరకు ఆయన భరించినట్టుగా మనకు చెప్పబడింది. మరి ఒక విషయం ఏమిటంటే ఈ కల్వరి కొండ దగ్గర ఆయన గాయపరచబడి ఉన్నాడు. బ్రూయిస్డ్ అనగా క్రస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. నల్లగొట్టబడి ఉన్నాడు, గాయపరచబడను. ఆ భారం అంత మోయలేక భరించనటువంటి భారాన్ని ఆయన మోస్తూ ఆయన నల్లగొట్టబడి ఉన్నాడు. ఆ బరువు కింద, ఆ భారం కింద అతను నల్లగొట్టబడినట్టుగా మనము చూస్తున్నాం. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఈ యొక్క స్వభావం గురించి రాయబడి ఉన్నది. అది నిన్ను తల మీద కొట్టును. సిలువ బ్రాన్ మీద ఆ విషయం అక్కడ సాతాను చూపించినట్టుగా మనం చూస్తున్నాం. కల్వరి కొండ దగ్గర సాతానుడు ఏం చేస్తున్నాడంటే తల మీద కొట్టును. అది నిన్ను తల మీద కొట్టినటువంటిది ఇక్కడ నెరవేరుస్తూ ఉన్నది. సమయం చూసుకొని యేసు ప్రభు తల మీద సాతానుడు కొట్టినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ భారము, ఈ బరువు అంతే కూడాను యేసు ప్రభు మన కొరకు మోస్తున్నట్టుగాను, బాధలు నొందినట్టుగాను యెషయా ప్రవక్త ఆ దినముల్లోనే ఎన్నో సంవత్సరాల కిందట ఆయన చూస్తూ ఈ యొక్క వాక్యములు ప్రవచనము ద్వారా మనకి బయలుపరిచినట్టుగా మనం చూస్తున్నాము. దుర్మార్గుడి చేతిలో నుంచి ఆయన నలగొట్టబడి ఉన్నాడు. దుర్మార్గుడి చేతుల ద్వారా ఆయన్ను నడిపించబడి ఉన్నాడు. మరి ఒక వాక్యము ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే బై హిస్ స్ట్రైప్స్ వీఆర్ హీల్డ్ అనేటువంటి వాక్యం ఇక్కడ రాయబడి ఉన్నది. అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతున్నది. పొందినటువంటి దెబ్బలు చేత మనకి స్వస్థత కలుగుతున్నది. స్వస్థత కలుగుతున్నది.
ఈ లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభు అనేకమైనటువంటి వారికి స్వస్థత కల్పించున్నాడు. ఆయన ఎప్పుడు కూడాను ఆయన స్వస్థతలో ఆయన వెనుకంజ వేయలేదు. అనేకమైనటువంటి వారిని స్వస్థతపరుచున్నాడు. కానీ ఇక్కడ ఈ యొక్క స్వస్థత ఏమిటంటే, ఆయన నల్లగొట్టబడి మన గురించి స్వస్థత పొందటం వల్ల మనకు ఈ యొక్క రోగం నుంచి స్వస్థత కలుగుతుంది. మన పరలోకానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభువుకు ఉన్నటువంటి దేహం మనకి ఇవ్వబడుతున్నది. మనకి ఎటువంటి రోగములు ఉండవు, అక్కడ ఇక ఎటువంటి బాధలు కష్టములు ఉండవు. ఎందుకనగా అటువంటి దేహము యేసు ప్రభువు మనకిస్తున్నాడు. సిలువ మీద మరణించుట ద్వారా యేసు ప్రభువుకు ఉన్నటువంటి ఆ మహత్కరమైనటువంటి స్వస్థతతో కూడినటువంటి దేహమును ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నట్టుగా ఈ మరణము ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఈ యొక్క వాక్యము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో తేటతెల్లముగా రాయబడి ఉన్నది. మరి ఒకసారి మనము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంకి చదువుకుందాం. సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. మన శరీరమును ఆయన శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. మన దేహములు రోగముతో కూడినటువంటివి, పాపము అనేటువంటి రోగముతో కూడా కూడినటువంటివి. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మందికి వారికి స్వస్థత కలిగించున్నాడు. ఎవరు వచ్చినప్పటికీ ఆయన తిరస్కరించలేదు. అనేక మందికి స్వస్థత కలిగించున్నాడు. కానీ ఆయన ఈ లోకంలో అందరికీ స్వస్థత ఇవ్వలేదు. అనేక మంది కలిగించున్నాడు, కానీ ప్రతి వారిని, ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వారిని ఆయన స్వస్థత కలిగించలేదు. మరి ముఖ్యంగా ఆ కోలేరు దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తిని చూసినట్లయితే అతను అనేకమైనటువంటి సంవత్సరాలుగా బాధపడుతున్నాడు. అతను ఒక్కడిని ఆయన స్వస్థత పరిచున్నాడు, కానీ అటువంటి విధానంగా ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి వారిని ఆయన స్వస్థపరచబడలేదు. దీని యొక్క ఉదాహరణ ఏమిటంటే, అతను ఏ విధముగా అతను నడవటానికి వీలు లేనటువంటి పరిస్థితులు ఆయన ఉన్నాడు కనుక యేసు ప్రభు అతనికి స్వస్థత కలిగించాడు. అయితే ఆయన మన కోసము సిలువ మీద మరణించడం ద్వారా ఆ స్వస్థత మనకందరికీ కలుగజేయబోతున్నాడు. ప్రతి వ్యక్తి, ప్రతి మానవుడు ఇటువంటి రోగములతో ఉన్నటువంటిది ఆయన యొక్క శరీరం మనం పంచుకొని ఆయన మన కోసము సిలువ మరణించడం ద్వారా మనకి ఆ యొక్క స్వస్థత కలుగుతూ ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, ప్రియ విశ్వాసులారా, ఇది యేసు ప్రభువు స్వస్థత సేవ అని మనం చెప్పుకోవచ్చు. యెషయా గ్రంథము 53 అధ్యాయం 4-5 వచనాల్లో ఇక్కడ మనము హీలింగ్ మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ గురించి మనం ఇక్కడ చూస్తున్నాము. అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగును అన్నటువంటి వాక్యము మనకి ఇక్కడ ఇవ్వబడి ఉన్నది. బైబిల్ గ్రంథములో ఉన్న వాక్యం అన్నిట్లో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్యముగా చూపించబడుతుంది. ఈ లోకమంతకాలము అనారోగ్యము, అస్వస్థతతోనే మానవుడు మరణిస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. దీనికి విముక్తి ఎక్కడ ఉన్నదంటే సిలువలో ఉండి ఉన్నది. ఆయన సిలువ మీద మరణించడం ద్వారా మనకి ఈ యొక్క స్వస్థత అనేది నిరంతరము ఆ యొక్క బాధను తీసివేస్తూ మనకి ఆయనకున్నటువంటి దేహం వల్లే మనకి ఆయన దేహంను కలిగిస్తూ ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. వాక్యము ఈ విధముగా నెరవేర్చున్నట్టుగా కూడా మనం చూస్తున్నాం. ఈ లోకములో మనం జీవించినంత కాలము ఈ రోగములు మనకి తప్పవు, బాధలు తప్పవు, అస్వస్థత తప్పదు. అయితే మనం పరలోకానికి వెళ్ళినప్పుడు సిలువ మీద పొందినటువంటి ఒక బహుమానం ఏమిటంటే ఆయన యొక్క శరీరం మనం పొందుతున్నాము. ఆయన యొక్క దేహం వల్ల మన దేహం ఉండబోతుంది. మనకి ఇంకెన్నడును కీడును, బాధలు, రోగములు, అస్వస్థత అనేటువంటిది ఉండదు. క్రీస్తు యొక్క ఈ స్వస్థత సువార్త అనేటువంటిది
ఈ వాక్యములో మనం తేటతెల్లముగా చూడగలము. మత్తయి సువార్త 4:23-24 వచనములో రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 8:13-17 వచనాల్లో కూడా రాయబడి ఉన్నది. 1 పేతురు 2:24 వచనాల్లో ఈ 3 వాక్యములలో యేసుక్రీస్తు యొక్క స్వస్థత సువార్త, ఆయన చేసినటువంటి సేవను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. మనం 2 భాగాలు చూసాము. యేసు ప్రభు మన కోసము ఏ విధంగా బాధను పొందుతున్నాడు, ఎలాగ బాధను పొందాడు, అయితే ఆయన బాధల ద్వారా మనం పొందినటువంటి లాభములు మనం ఏంటో మనం ఇక్కడ 6వ వచనంలో మనం గమనించుకుందాం. 6వ వచనంలో ఏమి చెప్పబడి ఉన్నదంటే, మనమందరము గొర్రె వలె త్రప్పిపోతుమే అనేటువంటిది మన స్వభావాన్ని ఆయన ఇక్కడ చూపిస్తున్నాడు. మనం తప్పిపోయి ఉన్నాము అన్నటువంటి స్వభావాన్ని దేవుడు మనకి చూపిస్తూ ఉన్నాడు. ఇది మనకి మీద ఒక దోషముగా ఉన్నది, ఒక భయంకరమైనటువంటిది. ఎందుకంటే మనం వంకరమైనటువంటి వారము, మనము లేక మోసకరమైనటువంటి వాళ్ళముగా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. అందుకని ప్రవక్త ఏమంటున్నాడంటే, మనం గొర్రెవలే తప్పిపోయి ఉన్నాము, మనం బలహీనులమై ఉన్నాము, లేక మనకి చురుకుదనం అటువంటిది లేదు, లేక తెలివి ఉన్నటువంటి వారం కాదు. గొర్రెలకి ఇవన్నీ తక్కువండి. గొర్రెలకు బలమైనటువంటివి కావు, తెలివి లేదు, వాటికి చురుకైనటువంటివి కావు, ఎప్పుడు దారి తప్పిపోతూనే ఉంటాయి. బుద్ధి లేనటువంటి అని కూడా చెప్పబడుతున్నది. ఇటువంటి స్వభావాన్ని యేసు ప్రభు సిలువ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. కల్వరి కొండకు తీసుకొని వెళ్ళి ఈ యొక్క స్వభావాన్ని, ఈ యొక్క సమస్యను మార్చివేసి మనకి నూతన మనస్సును ఇవ్వటానికి సిలువ మ్రాను వల్ల మనం పొందినటువంటి లాభమైనది. తల వంచుకున్నట్లయితే మనం ప్రార్థించుకున్నాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడా యెహోవా దేవా, ఈ దినమందు నీ యొక్క ప్రవక్త యెషయా ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానానికి మీకు వందనాలు చెల్లించున్నాము. మా యొక్క స్వభావాన్ని మీరు చూపించున్నారు తండ్రి. మా స్వభావం అంతటిని కూడాను మీరు సిలువను కల్వరి కొండకు తీసుకొని వెళ్ళి మీరు అక్కడ మా యొక్క స్వభావాన్ని తీసివేసి మమ్మల్ని శుద్ధీకరించి మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క పరలోక రాజ్యం తీసుకువెళ్ళటకు మీరు ఏర్పాటు చేసిన విధానానికి మీకు వందనాలు. వాక్యం వినిచిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆస్వాదించమని, మరొకసారి ఈ యొక్క కల్వరి కొండ దగ్గర కలుసుకునేటకు మీరు మాకు తరుణం ఇవ్వమని క్రీస్తు వారి పేట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు కావాలని మీరు కోరుకుంటున్నట్లయితే ఈ దిగువ ఇవ్వబడినటువంటి అడ్రస్ చిరునామాకు మీరు ఉత్తరాలు ప్రత్యుత్తరాలు రాయవలసిందిగా మేము కోరుకుంటాం. మీకు ఏదైనా వాక్యాలు పఠనాలు కావాల్సినట్లయితే ఈ చిరునామాకు మీరు రాయవలసిందిగా నేను వేడుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.